తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే వ్యూహంతో రేవంత్ దావోస్ పర్యటన కొనసాగనుంది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఏఐ, సెమీకండక్టర్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ఫోకస్ చేయనున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలను కలుస్తారు. ఇక సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. దావోస్ లో తెలంగాణ ఏఐ ఇన్ఫర్మేషన్ హబ్ ను సీఎం ప్రారంభించి ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం నుంచి బయలుదేరి నేరుగా శంషాబాద్ కి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లోని ఆయన దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. మనం చూస్తున్నాం గత ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటించారు. దావోస్ తో పాటు మళ్ళీ సింగపూర్, జపాన్ లో కూడా పర్యటించారు. సో ఆ ఇయర్ లో దాదాపు 3 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఈసారి కూడా దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి అయితే పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం శ్రీధర్ బాబు అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఉండబోతున్నారు. సో ఈసారి కూడా పెద్ద ఎత్తున నిధులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఏఐ కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ ఈ రంగాలకు సంబంధించిన పాయింట్ దానిపైనే తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించి మనం చూసాం. గ్లోబల్ సమిట్ నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి అనుగుణంగా ఆ సమిట్ సంబంధించిన విశేషాలు చెప్తూనే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిధులు తీసుకొచ్చే క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. ఇవాళ మరి కాసేపట్లోనే ఆయన